హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఓన్లీ తెలుగు. యూపీఐతో లావాదేవీలు చేసేవారికి బిగ్ షాక్, ఎన్పీసీఐ కీలక నిర్ణయం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ రాకతో దేశంలో డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. తక్కువ సమయంలో అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా మారింది. దీంతో ఈ సేవలకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పరిమితులు పెంచుతూ యూపీఐ లైట్ అంటూ అనేక మార్పుల్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. అయితే రోజువారీ చేసే యూపీఐ చెల్లింపుల విషయంలో బ్యాంకుల వారీగా పరిమితులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూపీఐ లావాదేవీలపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోజుకు గరిష్టంగా 1,00,000 వరకు లావాదేవీకి అనుమతిస్తుంది. 24 గంటల్లో గరిష్టంగా 30 లావాదేవీలను అనుమతిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఈ బ్యాంకులో గరిష్ట లావాదేవీ పరిమితి 1,00,000. రోజు మొత్తంలో అన్ని లావాదేవీలు కలిపి 1,00,000 వరకే అనుమతి. 24 గంటల్లో గరిష్టంగా 10 లావాదేవీలు జరిపేందుకు ఐసిఐసిఐ బ్యాంక్ అనుమతిస్తుంది. ఎస్బీఐ బ్యాంక్ రోజువారీ చెల్లింపుల పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,00,000గా నిర్ణయించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ సైతం ఇదే పరిమితిని అనుసరిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రోజువారీ చెల్లింపుల పరిమితిని బ్యాంక్ ఆఫ్ బరోడా 1,00,000గా పేర్కొంది. రోజులో గరిష్టంగా 20 లావాదేవీలు జరిపేందుకు అవకాశం కల్పిస్తుంది. కెనరా బ్యాంక్ యూపీఐ ద్వారా చేసే వ్యక్తిగత లావాదేవీలపై కెనరా బ్యాంక్ 1,00,000 పరిమితిని నిర్ణయించింది. రోజుకు 20 వరకు లావాదేవీలు జరపవచ్చని వెల్లడించింది. కోటక్ బ్యాంక్ యూపీఐ సాయంతో రోజుకు గరిష్టంగా 1,00,000 వరకు బదిలీ చేయవచ్చు. రోజులో 10 లావాదేవీలు నిర్వహించవచ్చు. ఒకవేళ క్యూఆర్ కోడ్ని అప్లోడ్ చేసి డబ్బు చెల్లింపులు చేయాలంటే 2,000 వరకు మాత్రమే అనుమతిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ ఫండ్ చెల్లింపులు, వ్యక్తిగత చెల్లింపులపై రోజువారీ లిమిట్ 1,00,000గా యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించింది. యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని ఆర్బీఐ తాజాగా పెంచింది. ప్రస్తుతం 1,00,000గా ఉన్న మొత్తాన్ని 5,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫలితంగా వ్యక్తిగత ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో 5,00,000 వరకు చెల్లించే అవకాశం ఉంది. క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్లకు 2,00,000 వరకు చెల్లించవచ్చు. ఐపీఓ, రిటైల్ డైరెక్ట్ స్కీమ్లో 5,00,000 వరకు చెల్లింపులు చేయొచ్చు. వ్యక్తి నుంచి వ్యక్తికి అనగా పర్సన్ టు పర్సన్ యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు మాత్రం అన్ని బ్యాంకులు 1,00,000 వరకే అనుమతిస్తుండడం గమనార్హం.